పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం మొదలైందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి స్థానం లేదని, పంచాయతీ ఫలితాలు కుండబద్దలు కొట్టాయని తెలిపారు. పంచాయతీ పోరులో సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు శుభాకాంక్షలు చెప్పారు. సాక్షాత్తు సీఎం ప్రచారం చేసిన 44% సీట్లను గెలవకపోవడం ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. అనేక చోట్ల 10-20 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం చూస్తే కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్లుగా స్పష్టమవుతుందన్నారు. 6 గ్యారంటీల పేరుతో చేసిన నయవంచనను గ్రామీణ ప్రజలు మర్చిపోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గులాబీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.